ధర్మరాజు లోపల సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాడు. యుద్ధంలో ఎవరెవరు ఏం చేసింది, బడ్జెట్ ఎంత అయింది, ఎన్నెన్ని ఆయుధాలు మనం ఉపయోగించాం, ఇవన్నింటినీ కూర్చొని లోపల మాట్లాడుకుంటున్నారు. అయిపోయిన తర్వాత ఇక శ్రీకృష్ణుడు కూడా ఇంకా నిర్యాణం అయ్యేటువంటి సమయం వచ్చేసింది కదా. అప్పుడు భీముడు బయట రూము పైన కాపలా కాస్తూ నిలబడున్నాడు. ఈలోపు ఒక స్ట్రేంజర్ వచ్చాడు, అక్కడికి ఒక ఆగంతకుడు. వెంటనే వచ్చి భీముడిని, భీమసేన ఒక్కసారి ఇలా రావయ్యా అన్నాడు. ఎందుకన్నాడు? అక్కడ కంచె చేను మేస్తుందయ్యా, చూద్దు గానిరా. ఊరుకో, కంచె ఏమిటి, చేను మేయడం ఏమిటి, ఇది ఎక్కడన్నా జరిగే పనేనా, ఏం మాటలు చెప్తున్నావు, అసలు ఎవరవయ్యా నువ్వు అన్నాడు. నేనెవరినో తర్వాత చెప్తానులే, ముందు రావయ్యా అన్నాడు. నేను రాను, అన్నగారు ఏ టైంకైనా నన్ను పిలవచ్చు, పొమ్మన్నాడు. మళ్లీ వచ్చాడు ఆగంతకుడు. భీమసేన మరో వింత జరుగుతోంది, రా చూద్దు గాని. ఏమిటా వింత? ఒక పెద్ద కుండ నిండా నీళ్లు, ఆ కుండ నిండా ఉన్న నీళ్లను 5 చిన్న కుండల్లో పోస్తే సమానంగా నిండాయి 5 కుండలు. మళ్ళీ 5 కుండల్లో నీళ్లు పెద్ద కుండలోకి వంపితే సగమే నిండాయి. ఆ సగం నీళ్లు ఎటుమాయమైపోయి అర్థం కావడం లేదే, చాలా వింతగా ఉంది, రా చూద్దు గాని. ఊరుకో, ఉదయం నుంచి చూస్తున్నా, లేదా పిచ్చి పిచ్చి కబుర్లని పట్టుకొస్తున్నా, ఇదన్నా నమ్మే విషయమా? తర్వాత మళ్లీ వచ్చాడు. భీమసేన మరో వింత జరుగుతోందిరా. ఏమిటా వింత? సూది బెజ్జంలో నుంచి ఏనుగు దూరిపోతోందయ్యా, తోక మాత్రం ఇరుక్కుపోయింది. ఇదేమిటో అర్థం కావడం లేదు, అంత ఈజీగా దూరిపోయింది ఏనుగు, తోక ఇరుక్కుపోవడం ఏమిటి, చాలా వింతగా ఉంది, ఇదైనా చూద్దు గాని రా అన్నాడు. ఇది అంతకంటే నేను నమ్మనన్నాడు భీమసేనుడు. ఇక ఆఖరికి సాయంకాలం వేళ ఇలాగే అవుతున్నాడు. మళ్లీ వచ్చాడు. భీమసేన ఆఖరిగా పిలుస్తున్నారా. ఏమిటది? పెద్ద పర్వతం, ఆ పర్వతం మీద పెద్ద బండరాయి, ఆ బండరాయిని పర్వతాన్ని తొలగించడానికి ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు నూలు పోగుతో జపం చేసుకుంటూ కనపడుతున్నాడయ్యా, నీ బలంతో నేను ఆ పర్వతాన్ని ఏమైనా తొలగించగలుగుతావేమో చూద్దు గాని రా అన్నాడు. లేదు లేదు, మీటింగ్ అయిపోవచ్చింది, అన్నగారు నన్ను పిలుస్తారు, నువ్వు పొమ్మన్నాడు. సరే, అతను వెళ్ళిపోయాడు. ఈలోపు ధర్మరాజు తలుపు తీశాడు. భీముడు లోపలికి వెళ్ళాడు. అన్నగారికి కాస్త మంచినీళ్ళు అందిస్తూ, అన్నయ్య వాడు ఏదో గమ్మత్తుగా ఒక మనిషి వచ్చాడు, ఏమిటేమిటో వింత వింత మాటలన్నీ చెప్పి వెళ్ళాడన్నయ్య అన్నాడు. ఎవరన్నా, ఎలా ఉన్నాడని? చాలా దాదాపు 7-8 అడుగులు ఉన్నాడు, జైగాంటిక్ పర్సనాలిటీ, ఉక్కు కిరీటం పెట్టుకున్నాడు, ఉక్కు చెప్పులు వేసుకున్నాడు, ఉక్కు భుజకీర్తులు వేసుకున్నాడు, ఇలా ఉన్నాడన్నయ్య అని అతను మనిషిని వర్ణించి చెప్పాడు. ఆహా అని ధర్మరాజు సూక్ష్మ దృష్టితో చూసి, అతను ఎవరో కాదు భీమసేన, వచ్చింది ఎవరనుకుంటున్నావు? కలిపురుషుడు. నీతో ఏమన్నాడన్నావు? అదే చెప్పావు కదా, ఏదో కొండలో నీళ్ళన్నావు, లేకపోతే సూదిలో దారం అన్నావు, లేకపోతే కొండ మీద బండరాయి అన్నావు, అదేంటో కంచె చేను మేస్తుంది ఏదో చెప్పాడన్నావే, అది ఏమిటో కాదు, జరగబోతున్న విషయాలని నీకు ముందుగానే వచ్చి చెప్పడం జరిగింది. అది కంచె చేను మేస్తుందన్నాడే, పాలించవలసిన ప్రభువులే ప్రజలను భక్షించేస్తారు, రాబోతున్న రోజుల్లో జరిగేది ఇది. అవునా కదా? ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇక రెండవది, పెద్ద కుండలో ఉన్న నీళ్లు చిన్న కుండల్లో పోస్తే సమానంగా నిండాయి, మళ్ళీ పెద్ద కుండలో పోస్తే సగమే నిండాయి అని చెప్పావే, అది కూడా కరెక్టే. తల్లి బిడ్డలకి సమానంగానే కడుపు నింపుతుంది, తిరిగి తల్లి కడుపు నిండవలసి వచ్చేసరికి సగమే నిండుతుంది. అంటే బిడ్డలు తల్లిదండ్రుల్ని చూడరు, బిడ్డలు తల్లిదండ్రుల్ని చూడరు. ఈ ఆర్యావర్తనమైన పుణ్యభూమిలో కూడా జరగకూడనటువంటి జరుగుతుంది, అదే వృద్ధాశ్రమాలు కట్టడం అనేది కూడా ఇది జరగబోయే మాటే అని చెప్పాడు ధర్మరాజు. ఇక మూడోదేమిటి? సూదిలో ఏనుగు దూరిపోయిందన్నావే, సూది బెజ్జంలో నుంచి పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ అలా అలవోకగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరైనా పొట్టకూటి కోసం ఒక 100 రూపాయలు దొంగతనం చేస్తే ఆకలి తట్టుకోలేక వాడు మాత్రం కేసులో ఇరుక్కుపోతాడు, అతనికి మాత్రం ఏళ్ల కొద్దీ శిక్ష పడుతుంది. ఈ కుంభకోణాలన్నీ అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. చూస్తున్నాం కదండి మనం. అటువంటి కుంభకోణాలు చేసిన వాళ్ళకు కూడా దండలు వేసి, వాళ్లతో షేక్ హ్యాండ్లు ఇచ్చి, వాళ్ళ ఆటోగ్రాఫ్లు తీసుకుని, వాళ్ళకి బాజా భజంత్రీలతో జైలు నుంచి తీసుకువెళ్లి వాళ్ళకి జేజేలు కొట్టేటటువంటి పరిస్థితిలో కూడా మనం చూస్తున్నాం. ఎవడు తప్పు చేయలేదండి అనేటటువంటి నీచ స్థితికి దిగజారిపోయి మాట్లాడుతున్నాము అంటే, ఇప్పటి వరకు పొగిడారే భారత మాతని, భారతదేశాన్ని అప్పాల ప్రసాద్ గారు, అటువంటి నా భారత జాతి ఎక్కడ ఉండవలసిన జాతి ఎక్కడికి దిగజారిపోయింది ఆలోచించండి.